ఏషియా కప్ 2025 సెప్టెంబర్ 9th నుంచి జరగబోయే ఏషియా కప్ 2025కి బీసీసీఐ ఇండియన్ స్క్వాడ్ని నిన్న రిలీజ్ చేసింది. ఈసారి ఏషియా కప్ T20 ఫార్మాట్లో జరగబోతుంది అండ్ ఏషియా కప్ని యూఏఈ హోస్ట్ చేస్తుంది అండ్ మ్యాచెస్ అన్నీ కూడా యూఏఈలోని దుబాయ్ అండ్ అబుదాబి స్టేడియంస్లో జరగబోతున్నాయి. ఇంకా స్క్వాడ్ని చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, సంజు శాంసన్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివన్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. అండ్ రిజర్వ్ ప్లేయర్స్గా యశస్వి జైస్వాల్, ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్ని ప్రకటించింది. ఇంక ఈ స్క్వాడ్లో కొన్ని బిగ్ నేమ్స్ మిస్ అయ్యాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అండ్ జైస్వాల్ ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అయ్యర్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఐపీఎల్లో కూడా బాగా రాణించాడు, అయినా స్క్వాడ్లోకి తీసుకోలేదు. మేబీ సమ్ పొలిటికల్ రీజన్స్ ఆర్ దేర్. జైస్వాల్ కూడా సేమ్. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ విన్నర్స్ అయిన సాయి సుదర్శన్ అండ్ ప్రసిద్ కృష్ణను కూడా స్క్వాడ్లోకి తీసుకోలేదు. ఇంకా షమి, బిష్నోయి, సిరాజ్ వంటి క్వాలిటీ ప్లేయర్స్ను కూడా తీసుకోలేదు. ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ అయితే స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. బట్ అయ్యర్ అండ్ జైస్వాల్ ఇంక్లూడ్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉండేదేమో అని నా ఒపీనియన్. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. హోప్ ఫర్ ద బెస్ట్.